అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో, ఈరోజు మనము గురు అతిచారం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుంది? ఏ ఇబ్బందులు కలుగుతుంది? ఉపయోగాలు కలుగుతాయి? ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఓకే. సో, ఇప్పుడేంటంటే యాక్చువల్‌గా గురువు ప్రతిసారి ఒక సంవత్సరం అంటే 365 రోజులు ఒక రాశిలో ఉంటాడనమాట. కానీ ఈసారి ఏమవుతుందంటే గురు ఇప్పుడు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రయాణం చేస్తాడు. సో కర్కాటక రాశిలో వెళ్ళినప్పుడు ఎలాంటి మన ఉపద్రవాల లేదా ఎలాంటి ఉపయోగాలు అవుతాయి ఇవన్నీ మనం చూద్దాం. కాకపోతే దేశగోచారం మనం చూసినట్టయితే ఎక్కువగా గురువు అతిచారం అయినా కానీ లేకపోతే గురువు వక్రి అయినా కానీ శని వక్రి అయినా కానీ ఇది ఏంటంటే ఎక్కువ దేశగోచారంపై ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఓకే. మనకి బంగారం విపరీతంగా పెరిగిపోవటము. ఓకే. ఇన్ జనరల్‌గా అయితే ఎప్పుడైతే కర్కాటక రాశికి గురువు సంబంధం వచ్చినప్పుడు చాలా మటుకు నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో ఒక 50 సంవత్సరాల నుంచి నేను గురువు ఎలా ఉంటుంది? దానివల్ల ఏ ఏ మెటల్స్ తరుగుతాయి అని చూసినప్పుడైతే నా అంచనా ప్రకారం మటుకు బంగారం తగ్గాలి. కానీ ఈసారి గురువు అతిచారంలో ఉన్నాడు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే 1,25,000 వచ్చేసింది పలుకుతోంది ఇప్పుడు బంగారం. తులం బంగారం 10 గ్రాముల బంగారం అంత. ఓకే. సో ఇప్పుడు ఈ గురువు అతిచారం వల్ల మీరు మనకి గ్లోబలీగా కూడా చూసారు కదా! శని వక్రి వల్ల మనకేమో విపరీతమైన యుద్ధాలు, శని కుజ కలయిక వల్ల విపరీతమైన యుద్ధాలు, పరిణామాలు అన్ని దేశాలు మనం చూసాం కదా! 2024లో 25 స్టార్టింగ్‌లో ఇవన్నీ మనకి కనిపించాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గురువు అతిచారం వల్ల గ్లోబలీగా మనం చూసినట్టయితే అంటే దేశగోచారం మనం పరిశీలించినట్టయితే అన్ని దేశాల్లో ఏమంటారు ఒకవైపు ఇలా ఉందన్నమాట. టిల్టింగ్ గా ఉంది. ఒక బ్యాలెన్స్డ్ గా ఎక్కడ లేదు అనమాట. ఎందుకు అనంటే ఇక్కడ చెప్పాం కదా గురువు అతిచారం వల్ల ఒకటి బెనిఫిట్ అవ్వాలి ఎవరికి అనంటే బాగా ఎడ్యుకేటెడ్ వైపు అనంటే సాంకేతికంగా నిపుణులకి లేదా ఉపాధ్యాయులకి లేదా ఏమంటారు కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలి దానిలో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మంచి ఉపయోగకరంగానే ఉంటది. కానీ మళ్ళీ మనము ఇలా మెటల్స్ వైపు చూసినట్టయితే మటుకు అది బాగా ఇంక్రీజ్ అయిపోవడము, అటు ఇరిగేషన్ ప్లస్ ఫార్మింగ్ ఇటువైపు వెళ్ళినట్టయితే అటువైపు కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట. ఎందుకు ఇబ్బందులు ఏమి ఉండవు అని అంటే అక్కడ గురువుకి దానికి సంబంధం ఏమీ లేదు కాబట్టి సో అక్కడ కొద్దిగా బ్యాలెన్స్ గానే ఉంటది. ఎక్కడ ఎక్కువ తగ్గులు ఉంటాయి అని అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ప్రాపంచికంగా చూసినట్టయితే బ్యాంకింగ్ వల్లనే కదా మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోవడము, డాలర్ రేట్ పెరిగిపోవడము, అటు పిల్లలకి ఫారిన్ లో వెళ్ళిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ దొరకకపోవడము ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి గురు గోచారం వల్ల. గురువు అతిచారము అనుకుంటాము. ఎప్పుడైతే అతిచారం స్టార్ట్ అవుతుందో అప్పుడే దాని ఫలితాలు వస్తాయి అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎప్పుడైతే గురువు ఈ సంవత్సరం అతిచారలో ఉంటున్నాడు లేదా వక్రిలో ఉంటున్నాడు అన్నప్పుడు అట్లీస్ట్ 3 నెలల నుంచి 6 నెలల నుంచి ఆ రిజల్ట్స్ మనకి ఆ పరిణామాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం పొడుగునా మనకి జనవరి, ఫిబ్రవరిలో రేట్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉండింది కదా! 80,000-90,000 వేలలోనే ఉండేది. అది ఎంత ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసేసింది. సో ఏదైనా క్విక్‌గా అయిపోతాయి అన్నమాట. ఏదైనా అటు ఇండస్ట్రియలైజేషన్ అయినా కానీ గ్లోబల్ వార్మింగ్ కూడా మీరు చూసినట్టయితే చాలా మందికి విపరీతమైన ఏమంటారు రోగ పరిణామాలు వేరే కంట్రీస్, మన దేశంలో అంత లేదు. ఎందుకంటే కర్మభూమి మన భూమి కాబట్టి కర్మతో పూనుకున్నది కాబట్టి గురువు శని ఎక్కువ ఫలితాలు మన ఫలితాలు అని చెప్పలేము కానీ దుష్ఫలితాలు మన దేశ గోచారానికి అంటపట్టం అనమాట. కానీ అది వేరే వేరే కంట్రీస్ మనం చూసినట్టయితే ఎన్ని దేశాలు కొట్టుకుపోతున్నాయి యాక్చువల్గా. అటు శ్రీలంక చూసినా కానీ అటు పాకిస్తాన్ చూసినా కానీ ఎన్ని దేశాలకి ఇవన్నీ విపరీతమైన పరిణామాలు, అటు ఈకానమీ డెవలప్మెంట్ లేకుండా ఉండడము, అక్కడ ఉన్న ప్రజలకి
తిండికి కూడా గతి లేకుండా ఉన్నారు. సో, ఇదంతా ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనే చెప్పొచ్చు మనకి. ఇది ఒక పరిణామం అయితే, మనం ఇండివిడ్యుయల్‌గా చూసుకున్నట్టయితే ఇండివిడ్యువల్ అంటే ఒక్కొక్క ఆహ్, జాతకం ఇండివిడ్యువల్‌గా జాతకం పరిశీలించినప్పుడైతే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతదనేసేసి మనం చూస్తూ ఉంటామనమాట. సో, ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటంటే, గురువు అతిచారలో ఏ రాశిలోకెళ్తున్నాడు? గురువు అతిచారలో మనకి కర్కాటక రాశిలోకెళ్తున్నాడు. కర్కాటక రాశి ఏంటంటే యాక్చువల్‌గా ధనురాశి, మీనరాశి గురువుకి సొంత ఇల్లు. కర్కాటక రాశి అంటే ఏంటంటే ప్రోటోకాల్ ఆఫీస్ లాగా అన్నమాట. సో, ఇక్కడ ఆఫీస్‌లో తను వ్యాపకత్వం అంటే ఎక్స్‌పాన్షన్ లెవెల్ అన్‌కంట్రోలబుల్‌గా ఉంటది. సో, అలాగే దాని రిజల్ట్స్ కూడా అన్‌కంట్రోలబుల్‌గానే ఉంటాయి. సో, అదే విధంగా మనకిప్పుడు మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఫేస్ చేస్తున్నారనమాట. సో, ఏదైనా బాగా బ్యాంకింగ్ వ్యవస్థ అయినా గానీ, ఫైనాన్షియల్ వ్యవస్థ అయినా గానీ, చక్కగా డిసిప్లిన్డ్‌గా చేసుకునే దేశాలకి మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇష్టం వచ్చినట్టు ఒక ప్లాన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా ఆటుపోట్లు ఏమంటారు మనం ఇక్కడ కర్మ సాఫల్యం పొందిన దేశం కాబట్టి మనది. సో, ఇక్కడ మనకి దాని అనుసారంగా మనము నడుచుకుంటూ ఉంటాం కాబట్టి ఎందుకంటే అందరూ నడుస్తున్నారు అనంటే అది కాదు. అట్‌లీస్ట్ మాక్సిమం 50% అబోవ్ ఇక్కడ మన జనాభా చూసినట్టయితే అదేమంటారు కర్మ సాఫల్యం ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది రాదు. ఒకవేళ వచ్చినా గానీ అది మనము ఏదో విధంగా దాన్ని నెట్టుకునే విధంగా మనము పరిష్కరించుకుంటాం అన్నమాట. సో, అందుకని అది మనకి ఎఫెక్ట్ అవ్వదు. అలాగే మనము ఒక్కొక్క జాతకులకి ఎలా ఎఫెక్ట్ అవుతది గోచార ఫలితాలు అటు మేషరాశి నుంచి మీనరాశి వారికి ద్వాదశ రాశుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఇండివిడ్యువల్‌గా ఏమవుతది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. వృషభ రాశి వారికి బృహస్పతి అంటే తృతీయంలోకి వస్తాడు. సో, వీరికేంటంటే అష్టమాధిపతి అవుతాడు, లాభాధిపతి అవుతాడు. ఓకే. వృషభ రాశికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు. సో, శుక్రుడికి గురువుకి మిత్రత్వం ఉందా అనంటే మిత్రత్వం లేకపోయినా శత్రుత్వం కూడా లేదు. సో, ఇక్కడ ఏంటంటే సముడవుతాడు. వృషభ రాశి వారికి గురువు సముడు అవుతాడు కాబట్టి ఇక్కడ మిశ్రమమైన ఫలితాలు ఇస్తాడు. అటు విద్యార్థులకైనా కానీ లేకపోతే ఉపాధ్యాయ వృత్తిలో అయినా కానీ బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్, బిజినెస్ రంగంలో ఉన్న వారికి కానీ ఎవరికైనా కానీ మిశ్రమమైన ఫలితాలే ఇస్తాడు. కాకపోతే వీరు చాలా ఆచితూచి వీళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా అవకాశాలు వస్తాయి, చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందని అన్నాం కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో, అలా గ్రోత్ ఉంటుంది కానీ ఆ వచ్చిన అవకాశాలని వీరు తూచా తప్పకుండా బాగా ఆలోచించి ఇంకొకరి సలహాలు తీసుకొని వీరు ముందర వెళ్తే మటుకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే వీరు తీసుకున్న డెసిషను ఖచ్చితంగా వీరు ఒక్కరే కాకుండా వీరి పెద్దలైనా లేదా అనుభవజ్ఞుల డెసిషన్ తీసుకొని ముందర వెళ్తే మటుకు మంచి ఫలితాలు వస్తాయి. శుక్రుడు రాశి కాబట్టి శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ జాతక చక్రంలో కూడా దశ అంతర్దశలు అనుకూలంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఒకటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే అష్టమాధిపతి, లాభాధిపతి ఫలితాలు కూడా వస్తాయి అనుకున్నాం కదా. సో, అష్టమం ఏంటంటే సడన్‌గా ఏదన్నా ఇన్సిడెంట్స్ అయిపోవడం, సడన్‌గా యాక్సిడెంట్స్ అవ్వడం, సడన్‌గా అనారోగ్య ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తగా ఉండడం చేర్చుకుంటే మటుకు మంచి ఫలితాలు ఇస్తారు. మీరు విఘ్నేశ్వర స్వామి ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన, ఏమంటారు డబ్బులకి, ఫైనాన్స్‌కి అయితే మహాలక్ష్మి ఆరాధన, ఆరోగ్య రీత్యా అయితే విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.